చిత్తూరు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పిల్లి మాణిక్యాలరావుతో కలిసి ఈ సమావేశం చర్చించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చిత్తూరు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీ అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ఈ భేటీలో చర్చించిన పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు ఎంపీ దగ్గుమాల ప్రసాదరావు, స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకుల నుంచి రాతపూర్వకంగా వచ్చిన పలు విజ్ఞప్తులను స్వీకరించిన పార్టీ పరిశీలకుల త్రిసభ్య కమిటీ ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ పార్టీ మెయిన్ కమిటీ, అనుబంధ కమిటీలో ఇదే విధానాలను ఈ యొక్క జిల్లాకి వెళ్ళి మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని కమిటీగా నన్ను, గౌరవ సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, మాణిక్య వరప్రసాద్ గారిని, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకు, ఎంపీ గారికి, వివిధ పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు, నాయకుల మనోభావాలు, స్థానికంగా అక్కడ ఎవరు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, వారికి ఎక్కడెక్కడ ఏ పదవులలో వారికి ఇవ్వాలని చెప్పి మీ అందరి అభిప్రాయాలు తెలుసుకుని రమ్మని చెప్పి పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క అనుబంధ కమిటీలు కావచ్చు, వీటన్నిటిని కూడా మీ అభిప్రాయాలు కానీ రాతపూర్వకంగా, లేకుంటే ఎవరికైనా మేము ఫలానా పదవికి కావాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి కూడా ఇప్పుడే ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ఇచ్చినటువంటి కూడా మేము కమిటీ సభ్యులమైనటువంటి మేము ముగ్గురము అన్ని విషయాలు చర్చించి వీటిని పార్టీకి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరికో చెప్పినామనేటువంటిది మా కమిటీకి మీ మనోభావాలన్నీ కూడా మేము తెలుసుకున్న తర్వాత వాటి అనుగ్రహంగా మళ్ళీ మేము కలిపి చెప్తాము. పార్టీ విధి విధానాల గురించి ఏవే విషయాలు ఉండేది కూడా గౌరవ సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వివరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.